ఈ డబ్బాలో ఒత్తులు మళ్ళా మన ఊదుబత్తులు జమ చేసి పెడుతున్నా కదా. ఇక ఈ కంచు పాత్రలో ఈరోజుటి కూడా తీసి ఇప్పుడు ఇది కూడా ఇందులోనే గుమ్మరించుకుందాము. మొత్తము వేసేసుకొని మొత్తము వేసేసుకొని ఇప్పుడు దీనిపైన మనము కర్పూరం ఒకటి పెట్టుకొని ఇప్పుడు అది నేను ముట్టిస్తాను. ఇలా మండుతూ ఉంటుంది కదా. ఇది మండిన దాన్ని మనము మొత్తం అయిపోయిన తర్వాత దీన్ని మనము ఇల్లు మొత్తము కూడా ఊదు వేసినట్టు మొత్తం తిప్పుకుంటూ మనమంతా చూయించినామనుకోండి, చాలా ఏవి ఉన్నా క్రిమి కీటకాలు దోమలు ఏవి ఉన్నా కానీ అన్నీ దూరం. ఎందుకంటే ధూపం ఉంటుంది అందులోనే, మళ్ళీ కర్పూరం ఉన్నది, ఒత్తులు కాలిన ఒత్తులు కూడా మనకు వేస్ట్ అట్లా తొక్కుట్లలో చెట్లలో ఎక్కడ దొరికితే అక్కడ వేయకుండా కూడా అవి కూడా మనకి ఇట్లా మొత్తం కాలిపోతాయి. మళ్ళీ ఇంటికి కూడా మనకు మస్తు మంచిగా ఇదంతా ఇల్లు మంట పోయిన తర్వాత మనము మొత్తం చూపిద్దాము. మళ్ళీ మీకు చూపిస్తాను. మనం ఒక కట్టె పుల్లతోటి ఇట్లా అంటుంటే కాలం దగ్గర కూడా కాలిపోతుంటుంది. మనం మంచిగా ఊదుబత్తులది కాల్చింది కింద పడింది, మనం అది కూడా తీసుకున్నాం కదా. సువాసన చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనము మొత్తం చూపెడదాము. ఇప్పుడు సువాసనకు ఇంకొంచెం మనం ఇలా వేసుకొని ఇప్పుడు ఇదంతా చూపించుకుంటా ఇల్లంతా తిరుగుదా. చాలా అంటే చాలా దోమలు కానీ ఏమన్నా ఉన్నా అన్నీ వెళ్ళిపోతాయి. మనకు ఏమి లేకుండా కర్పూరము ధూపము ఇలా మీరు ఒత్తులు పారేయకుండా వేస్ట్ చేయకుండా ఇలా చేసుకున్నారంటే రూములకు మొత్తం కూడా దోమలు మెయిన్ దోమలు చాలా ఉంటాయి. నైట్ అయినాయి అంటే అందుకొరకే దోమలు రాకుండా మనము ఇలా చేసుకోవచ్చు. ఇలా మీరు ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇగో ఇలా నేను పట్టుకున్నా కానీ అసలు కాలదు. ఈ పాత్రలు అయితేనే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్స్ రూపకంగా మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. నా ఆలోచన విధానము బాగుందా, ఎలా ఉందో మీరు కామెంట్స్ రూపకంగా తెలియచేయండి. మనము కొద్దిసేపు మంచం దగ్గర కానీ ఎక్కడన్నా ఒక మూలకి ఇట్లా పెట్టినామనుకోండి, ఈ పొగకు కూడా దోమలన్నీ కూడా ఇలా పెడితే దోమలు కూడా చనిపోతాయి. ఎక్కడన్నా ఉన్నా కానీ దోమలు అందులోకి వచ్చేసి పడిపోతాయి. మనం అందుకని ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు వేరే కూడా ధూపంది సంబంధించినవి వేసుకోవచ్చు. లేదా మన వేపాకు ఉంటుంది కదా, ఇందులో వేపాకు కూడా వేసుకొని మనము ఇలా చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. ధన్యవాదములు. లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా మనము ఒత్తులను కాల్చేసినవి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది.
ఒత్తులు అన్నీ పూర్తిగా ఇలా కాలిపోతాయి. ఈ బూడిద ఉంటుంది కదా, అప్పుడు మనం చెట్లల్లో వేసినామనుకోండి, లేదంటే మంచిగా బొట్టులాగా కూడా పెట్టుకోవచ్చు రక్ష. ఎందుకంటే కర్పూరము ఊదుబత్తులది అది ఉంటుంది కాబట్టి మళ్ళా కొంచెం చిన్నపిల్లల దిష్టి కాకుండా కూడా మనము ఇలా కొద్దిగా పెట్టుకొని ఇది చేసుకోవచ్చు. లేదు మనకు అట్లా ఇష్టం కాకపోతే మొత్తం బూడిదిలాగా మొత్తం ఇట్లా చేసేసుకొని కూడా మనము చెట్లలో వేసేసుకుంటే కూడా చాలా బాగా ఉంటుంది. పారేయకుండా తొక్కుట్లో చెట్లలో వేసినా కానీ పూలు తెంపుకోవడానికి వెళ్ళినప్పుడు మనమే తొక్కుతాము, లేకపోతే వేరే వాళ్ళు తొక్కుతారు. ఇలా చేసినామనుకోండి మంచిగా చెట్లకు వేస్తే కూడా మంచిగా మళ్ళీ నీళ్ళు పోసే వరకు అది మొత్తము నీళ్ళల్లో కరిగిపోతుంది కాబట్టి ఏమీ అనిపించదు. మనకు చెట్లు కూడా చాలా బాగా పెరుగుతాయి. అందుకొరకే ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసుకోండి. కామెంట్స్ రూపకంగా తెలియచేయండి ఎలా ఉందో. ఐడియా నాకు వచ్చింది, మీకు చెప్పాలని చెప్తున్నాను. నచ్చిన వాళ్ళు ఇలా చేసుకోండి. ధన్యవాదములు. కామెంట్స్ రూపకంగా తెలియచేయండి. లైకులు చేయడం లేదు చాలామంది, లైక్ చేయండి.